సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఐరన్ లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ద్వారకుంట వద్ద కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం దాటికి బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. పలువురు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయారు. దీంతో క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనా స్థలంలో విషాదకర పరిస్థితి నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐదు పావు ప్రాంతంలో దొరకుంట గ్రామం, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లాలో ఒక బస్ ప్రమాదం కావడం జరిగింది. దీంట్లో 6 మంది మృతి కావడం జరిగింది. దీంట్లో 5 మెంబర్స్ ఫీమేల్, 1 మేల్ ఉన్నారు. వారికి కూడా ఐడెంటిఫికేషన్ అండ్ ఇమీడియట్ క్వశ్చన్ నడుస్తుంది. మిగతా 14 మంది ఏరియా హాస్పిటల్ కోదాడికి తీసుకురావడం జరిగింది. దీంట్లో ఇప్పుడు స్టెబిలైజ్ చేసిన తర్వాత కొంతమంది ఉన్నత ట్రీట్మెంట్ కోసం వారు రెఫరల్ కావడం జరిగింది. మిగతా వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. జరిగిన అంశాలను సంఘటన ఇమ్మీడియట్లీ రెస్పాండ్ కావడం జరిగింది. ఇప్పుడు మిగతా అంశాలు ట్రావెలర్స్ కానీ చనిపోయిన వ్యక్తులు ట్రేస్ అవుట్ కావడం కానీ మిగతా సంబంధించిన అంశాలు కూడా ఆల్రెడీ వర్కౌటింగ్లో కన్సల్ట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేస్తాం. ఒక లారీ ఏదైతే ఐరన్ పిల్లర్స్ కానీ రాడ్స్ కానీ క్యారీ చేస్తున్నారో అది ఫస్ట్ చిన్న యాక్సిడెంట్కి గురైంది. అది దారి తప్పించి డివైడర్ మీద రావడం జరిగింది. దాని తర్వాత ఈ వెహికల్ వెనక నుంచి వచ్చి ఆల్మోస్ట్ ఏదైతే క్యాబిన్ లెఫ్ట్ సైడ్ క్యాబిన్ ఉందో అక్కడ హిట్ కావడం జరిగింది. దాని తర్వాత ఇది పెద్ద ప్రమాదం. 5 నేషనల్ హైవే 165 దగ్గర ఈ ఇండస్ట్రీస్కి వాడే హెవీ ఐరన్ పిల్లర్స్ని తీసుకువెళ్తున్నటువంటి లారీని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రెష్ బస్ సర్వీస్కి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి హిట్ చేయడంతో ఆ ఐరన్ పైప్స్ అన్నీ కూడా రైట్ సైడ్ కూర్చున్నటువంటి ప్యాసింజర్స్ మీద పడడంతో ఈ ప్రమాదం సంబంధించినట్టు మనకు ప్రిలిమినరీగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం పరిశీలిస్తే 6 ఇప్పటి వరకు చనిపోయినారు. అందులో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. దాదాపు 10 నుంచి 12 మంది ఇంజూర్ అయినారు. వాళ్ళని బెటర్ ట్రీట్మెంట్ కోసం విజయవాడ, ఖమ్మం, కోదాడకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇందులో బస్సు డ్రైవరు అతి వేగంతో నిర్లక్ష్యంతో వెనక సైడ్ నుంచి వెళ్తున్నటువంటి లారీని వెనక సైడ్ నుంచి డాష్ ఇవ్వడంతో ఘోర ప్రమాదం జరిగినట్టు మనం అంచనా వేస్తున్నాం. దీనికి డిఎస్పీ గారు దర్యాప్తు చేస్తున్నారు. సో కూలంకషంగా ఎందుకు జరిగింది, అప్పుడు 5 నుంచి 5:10 మధ్యలో ఇది జరిగింది. మనకు 5:15కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీస్ ఇమ్మీడియట్లీ వితిన్ షార్ట్ టైం ఇక్కడికి రీచ్ కావడం, బాధితులను ఎమ్మటే రెస్క్యూ చేయడం, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో హాస్పిటల్ చేయడం, అందరితో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇక్కడ పబ్లిక్ కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది. అదే హైదరాబాద్ నుండి విజయవాడ బయలుదేరిందండి. 4:30కి మాకు మా అక్క ఫోన్, ప్యాసింజర్ మా అక్క అవుతుంది అనమాట. ఆవిడ ఫోన్ నుంచి నాకు లైక్ ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. ఫోన్ అవటం వల్ల వచ్చింది. అది కూడా లేదంటే మాకు తెలిసేది కాదు అసలుకి. ఇలా పలానా వ్యక్తి ఫోను ఇలా యాక్సిడెంట్కి గురైంది, ఎమర్జెన్సీ కాంటాక్ట్లో మీ నెంబర్ ఉంది కనుక మీకు వచ్చిందని చెప్పి లొకేషన్ కూడా మాకు వచ్చింది. ఎక్కడైతే ఎగ్జాక్ట్గా యాక్సిడెంట్ అయిందో చూసుకుని మేము సరే అని చెప్పి ఇక ఫ్రెష్ బస్ కస్టమర్ కేర్కి కానీ లైక్ వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్స్కి కాంటాక్ట్ అవుతుంటే ఎవడో రెస్పాండ్ అవ్వట్లా. ఈ సమయంలో బిజీగా ఉన్నారు అది అని చెప్పి అంటుంది. సరే ఇప్పుడు కనీసం ఇక్కడ కోదాడలో బస్సు ఉంటుంది, లేదంటే ప్రతి చోట బస్సు ఉంటుంది, బస్సు సంబంధించిన ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ నెంబర్ అన్నా వాళ్ళు గూగుల్లో పెట్టాలి కదా. సరే అని చెప్పి మేము కనీసం నేను 100 కూడా ఫోన్ చేశాను తెలంగాణ పిఎస్కి. వాళ్ళు కూడా మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాం డీటెయిల్స్ తీసుకున్నారు కానీ కాల్ బ్యాక్ చేయలే. సరే అని చెప్పి మేము విజయవాడ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఆఫీస్ వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ అవ్వాలా. మాకు రెస్పాండ్ అవ్వకపోవడం పోను మళ్ళీ అక్కడ ఉన్న బస్సు వేరే బస్సు వాళ్ళు దిగుతారు కదా బెంజ్ సర్కిల్ దగ్గర, వాళ్ళు అక్కడ పలానా బస్సు యాక్సిడెంట్ అయిందండి, ఒకవేళ ఆ బస్సు అనేమో ఫ్రెష్ బస్సు అన్నారు. సరే అని చెప్పి అప్పుడు మేము ఎమ్మటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేపాటికి బస్సు సీన్ చూస్తే లిటరల్లీ అది చాలా టెరిఫిక్ అనమాట. బస్ డ్రైవర్ అయితే దూకేశాడు. నిద్ర వచ్చినప్పుడు అక్కడే పడుకొని 1 గంట ఆగి రావాలి. అయినా 2 బస్సు డ్రైవర్లు ఉంటారు, ఒకటి క్లీనర్ ఉంటాడు, లేదంటే 2 డ్రైవర్లు ఉంటారు. మరి 2 ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు?
మంత్కి ఒకసారి జరుగుతూనే ఉంది యాక్సిడెంట్. 29 ఏళ్ళు అండి, ఒక చిన్న బాబు 1.5 year ఆఫీస్ చూసుకొని వస్తుంది. 1.5 year బాబు, వాడికి ఏం తెలుస్తుంది? ఆ పసివాడికి ఏం తెలుస్తుంది? తల్లి లేదంటే నాకు అక్క అవుతుంది. మేము ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ చూసాము, కన్ఫర్మ్ చేసుకున్నాం బాడీ మాదే అని.